ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనములు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పుకొన్నాను. అయితే యేసు నేను దప్పుకొన్నాను అని అన్నది కేవలము శారీరక దాహం కాదు, అది ఆత్మదాహం కూడా. మనము బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోహాను 19వ అధ్యాయము 28వ వచనము, అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానెను. అయితే కల్వరి కొండపై చివరి క్షణాలుగా ఉన్నప్పుడు సిలువపై యేసు శరీరము పూర్తిగా శ్రమతో నిండి ఉన్నది. ప్రతి ఊపిరి ఒక పోరాటము. ఆయన గుండె బలహీనముగా ఉన్నప్పటికీ సూర్యుడు అస్తమించక ముందే దేవుని ఉద్దేశము నెరవేరాలనే ఒక ఆశ. తల ఎత్తి యేసు చిన్న వాక్యాన్ని పలికాడు, నేను దప్పిగొన్నాను. అది బలహీన గలం కాదు, ప్రవచన నెరవేర్పు గలం, తన త్యాగాన్ని పూర్తి చేసే సంకేతము. అయితే దాహము శరీరానికి మాత్రమే కాదు, యేసు అనుభవించిన దాహము గాలిలో తడి లేకుండా రక్తం పోయిన శరీరానికి వచ్చిన దాహం మాత్రమే కాదు, దేవుని దృష్టిని కోల్పోయిన ఆత్మకి కలిగే దాహం, రక్షణకు దాహము, మనం తిరిగి దేవుని దగ్గరకు రావాలన్న దాహము. అయితే కీర్తనలో 69:21 ప్రకారము, వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆ మాటలను నెరవేర్చే క్షణం ఇది. యేసు గుండె నిండుగా పవిత్ర గ్రంథం ప్రతి అక్షరాన్ని నెరవేర్చాలనే తపనతో ఉన్నాడు. అయితే చిరకను వ్యంగ్యంగా ఇచ్చినప్పటికీ యేసుక్రీస్తు దాన్ని ప్రేమతో స్వీకరించాడు. మత్తయి 27వ అధ్యాయము 48వ వచనం ప్రకారము, యేసు దప్పిగొన్నాను అన్న వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లుని తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. యేసు దప్పిగొన్నాను అన్న వెంటనే యేసు ఆ చేదును కూడా నిరాకరించలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యము త్యాగాన్ని పూర్తి చేయడము. ప్రతి దుఃఖాన్ని, బాధని, అవమానాన్ని ఓర్పుతో మోసాడు. ఆ దాహం మన కోసము, మన పాపములకు పరిహార కోసం, మన ప్రాణాలకు జీవనీరు అందించడానికి. ఆయనకు దాహం వచ్చింది ఎందుకంటే మనం దేవుని ప్రేమ కోసము ఎండిపోయిన ప్రాణాలు. యేసు తన చివరి దాహంతో మన పాపాల తాపాన్ని మోసాడు. అతని నోటి దాహంతో మన హృదయాలు జీవాన్ని పొందాయి.